మనకి ప్రముఖ ఎక్కువగా ఉన్నది స్వచ్ఛరథాలు సార్. ఇటీవల కాలంలో ఈ స్వచ్ఛరథాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. గ్రామాల్లో అందరూ కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి ఏవైతే వస్తుందో పొడి చెత్త అంతటిని కూడా వాళ్ళు సేకరించుకొని వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా పొందుతున్నారు సార్. ఇప్పుడు దీంట్లో స్వచ్ఛరథంలో మీరు సార్ ఇప్పుడు స్వచ్ఛరథం ఇక్కడికి తీసుకొస్తారు అవన్నీ? ఎస్ సార్. అక్కడి నుంచి ఈ ఏరియా అంతా కూడా దీనికి మనకి 4 మండలాలు ఉన్నాయి సార్. నర్సంపేట నియోజకవర్గం 4 మండలాలు కలిపి ఇక్కడికి వస్తాయి. 4 మండలాల యొక్క స్వచ్ఛరథాలు కలిపి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, ఒక ప్రాసెస్. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ ఏంటి మా స్వచ్ఛరథం ఆపరేటర్ సార్. ఆపరేటర్మా? జనూరు మండలం నవగా ప్రసాదరావు సార్. రోజుకి 2 పంచాయతీలు మాకు ఎంపీడీఓ మేడం గారు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పంచాయతీ సెక్రటరీలో మాకు అనౌన్స్మెంట్ రొటీన్ గా పోతున్నారా? ఏమైనా మెకానిజం ఏమైనా ఉందా మీకు? అలర్ట్ చేసి కాదు, ఇప్పుడు ఒక ఊరికి పోతాం అనుకో, 2 ఊర్లు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక పంచాయతీ అయిపోయాక నెక్స్ట్ ఇంకో పంచాయతీకి వెళ్తాం. ఏ ఊరికి పోతున్నారు? పక్కన పోతున్నారా? పక్కన సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండకామేశ్వరిపేట ఉంది, పక్కన కామెడీపేట, అట్లా 2 కంటిన్యూగా వరుసగా చేసుకుంటూ వెళ్తా ఉంటావా? కంటిన్యూ అంటే ఈ రోజు 2 పంచాయతీలు అయిపోయాక చిన్న పక్కన విలేజ్లు ఉంటాయి చిన్న చిన్నవి, దానికి టైం చూసి వెళ్తాం. ఆ 2 పంచాయతీలు తిరుగుతారు, ఒక రోజు టైం సరిపడుతుంది. మీ మండలం అంతా ఎన్ని రోజులకు ఒకసారి రొటేషన్ వెళ్ళగలుగుతున్నారు? 15 రోజులకి మళ్ళీ ఫస్ట్ ఇంటికి వస్తుంటాం. మళ్ళీ ఫస్ట్ మళ్ళీ వస్తాం. అలాగా పంచాయతీ మొత్తం 40 పంచాయతీలు ఉంటాయి. మొత్తం 40 పంచాయతీలు కవర్ చేస్తుంటాం. అయితే ఆవరేజ్ ఎంత? నువ్వు ఇదంతా మెటీరియల్ ఎంత చేయగలుగుతున్నావు? ఎన్ని కేజీలు? ఒక 130 కేజీల నుంచి 150 కేజీల వరకు ఒక రోజుకి సేకరించగలుగుతాను. ఒక రోజు. ఇప్పుడు దీనికి లింక్ ఏంటి నీకు? అంటే ఈ ప్లాస్టిక్ మనం బయట అమ్మేవాళ్ళం ఎన్నాలో, ప్రజల కూడా ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు కొంటాం, అక్కడ అనుకో 21 రూపాయలు ఇచ్చారు మాకు. ఇక్కడ తెస్తున్న కొద్ది 2 రూపాయలు ఎగస్ట్ ఇస్తాను. అందుగురించి వాళ్ళు కస్టమర్ అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం ప్లాస్టిక్ అంతా ఇస్తున్నావు. అది నీ బాధ్యత. ఇది నేను చూస్తూనే ఉన్నాను, ఇది ఇక్కడ చూశాను. ఇది ఇవన్నీ నువ్వు ఇక్కడ కూర్చొని మొత్తం వాళ్ళకి ఏం కావాలో ఆ వెయిట్ని బట్టి ఇస్తావు, అంతే కదా? ఒక 20 రూపీస్